వెల్కమ్ టు ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్ డే 66 ఎక్స్ప్లెయినర్కి అందరికీ స్వాగతం. ఈరోజు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకొచ్చాను. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. కానీ దానికి ముందు జస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ సెషన్కి ఇప్పుడే ఒక లైక్ కొట్టి కొంచెం హైప్ తీసుకురండి. ఎందుకంటే ఈరోజు మనం ఇద్దరు వ్యక్తులు ఒకే మాట మీద ఉన్నప్పుడు ఆంగ్లంలో భలే స్టైలిష్గా వాడే ఒక ఇడియం గురించి నేర్చుకోబోతున్నాం. ఇలాంటివి నేర్చుకుంటే లాంగ్వేజ్ మీద భలే గ్రిప్ వస్తుంది. ఆ ఇడియం ఏంటంటే ఐ టు ఐ. వినడానికి చాలా క్యాచీగా ఉంది కదో. ఒక చిన్న సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకుందాం. ఆఫీస్లో బాస్ చెప్పిన దానికి అందరూ పర్ఫెక్ట్గా ఒప్పుకున్నారనుకోండి. అప్పుడు ఇంగ్లీష్లో డూ యూ అగ్రీ విత్ యువర్ బాస్? ఎస్, వి సీ ఐ టు ఐ అని భలే క్యూట్గా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఆలోచనలు ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయో ఈ ఒక్క చిన్న ఫ్రేజ్తో ఎక్స్ప్రెస్ చేయొచ్చనమాట. అయితే ఈ పదం వినగానే అక్షరాల ఒకరి కళ్లలోకి ఒకరు తీక్ష్ణంగా చూసుకోవడమని అనిపించవచ్చు. బట్ అది అస్సలు కాదు. దీని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఇద్దరి థాట్స్ ఒకేలా ఉండటం, లేదా ఏదైనా ఒక ఇష్యూలో కంప్లీట్గా అగ్రీ అవ్వడం, అంటే ఒకే మాట మీద ఉండటం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రెగ్యులర్ వాడుక భాషలో దీన్ని ఎక్కువగా నెగటివ్ ఫామ్లో వాడతారు. అంటే డోంట్ సీ ఐ టు ఐ అని. సింపుల్గా చెప్పాలంటే ఏకీభవించము అనే అర్థం. అసలు ఈ పదం ఎలా పుట్టిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇది బైబిల్లోని ఐజయా 52:8 నుండి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు సమానమైన ఎత్తులో నిలబడి ఒకరి కళ్లలోకొకరు సూటిగా చూసుకుంటున్నారంటే వాళ్ల పర్స్పెక్టివ్ అంటే ఆలోచనా విధానం ఎగ్జాక్ట్గా ఒకేలా ఉందని అర్థం. వాళ్ల మధ్య ఒక అద్భుతమైన అండర్స్టాండింగ్, అలాగే ఈక్వల్ రెస్పెక్ట్ ఉన్నాయని ఇది సింబాలిక్గా చెప్తుంది. అలా ఒకే దృక్కోణం కలిగి ఉండటాన్నే మనం ఐ టు ఐ అంటాం. సరే, ఈ ఇడియంని రియల్ లైఫ్ కాన్వర్జేషన్స్లో ఎలా వాడాలో స్క్రీన్ మీద ఉన్న ఎగ్జాంపుల్స్తో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ గమనించండి. మై ఫాదర్ అండ్ ఐ డోంట్ సీ ఐ టు ఐ ఆన్ పాలిటిక్స్. అంటే పాలిటిక్స్ విషయంలో వాళ్ళిద్దరి అభిప్రాయాలు అస్సలు కలవవు అనర్థం. నెక్స్ట్, సెకండ్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. ద మేనేజ్మెంట్ అండ్ ది ఎంప్లాయీస్ ఫైనలీ సా ఐ టు ఐ ఆన్ ద న్యూ రూల్స్. అంటే కొత్త రూల్స్ విషయంలో మేనేజ్మెంట్ మరియు ఎంప్లాయీస్ ఎట్టకేలకు ఒకే మాట మీదకు వచ్చారు అని. థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే, ఈవెన్ దో దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, దే డోంట్ సీ ఐ టు ఐ ఆన్ ఎవ్రీథింగ్. బెస్ట్ ఫ్రెండ్స్ అయినంత మాత్రాన ప్రతి విషయంలోనూ ఏకీభవించాల్సిన అవసరం లేదు కదా. అదే దీని అర్థం. ఇప్పుడు మీనింగ్ అండ్ ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నాం కదా. సో లెట్స్ మూవ్ ఆన్ టు ప్రొనౌన్సియేషన్. దీన్ని పలకడం కూడా అంతే ఇంపార్టెంట్. పదాలను విడదీసి ఎంతో ఎనర్జెటిక్గా ప్రాక్టీస్ చేద్దాం. ఐ టు ఐ. కమాన్, ఇంకొక్కసారి గట్టిగా చెబుదాం. ఐ టు ఐ. ఎక్సలెంట్! ఇలా ప్రాక్టీస్ చేయడం వల్లే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏమాత్రం తడబాటు లేకుండా చాలా న్యాచురల్గా మాట్లాడగలం. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్నే ఒక ఇంట్రెస్టింగ్ థాట్తో ఎండ్ చేద్దాం. మన లైఫ్లో ప్రతి ఒక్కరితోనూ ఏకీభవించడం అసాధ్యం. అది చాలా న్యాచురల్ కూడా. సో ఈరోజు మన ఛాలెంజ్ ఏంటంటే, ఎవరితోనైనా ఏదైనా విషయంలో మీరస్సలు డోంట్ సీ ఐ టు ఐ అంటే ఏమాత్రం ఏకీభవించని పరిస్థితి ఎదురైందా? ఆ సిచ్యువేషన్ ఏంటో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. కొన్ని విషయాల్లో మనం ఏకీభవించకపోవచ్చు, కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే విషయంలో మాత్రం మనమందరం ఖచ్చితంగా ఐ టు ఐ అవుతామని ఆశిస్తున్నాను. ఈ సెషన్ అందరికీ హెల్ప్ అయిందని నమ్ముతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డే 67లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్.